వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారంలో సీఎంఆర్ రైస్ గోల్మాల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తాండూరుకు చెందిన రంగారెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్కు చెందిన కృష్ణసాయి రైస్ మిల్ సరైన సమయానికి బియ్యం అందించకపోవడంతో రాష్ట్ర సివిల్ సప్లైస్ అధికారులు 6,38,51,000 పెనాల్టీ నోటీస్ అందించారు. అయితే రైస్ మిల్ను లీజుకు తీసుకున్న సంతోష్ కుమార్, చల్లా వెంకటేష్ బియ్యం సరఫరాలో మోసానికి పాల్పడ్డాడు పోలీసుల విచారణలో తేలడంతో వారిని రిమాండ్కు తరలించారు. జూలై నెల 26వ తారీఖు నాడు రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యారాల్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు. ఆయనకి చెన్నారం గ్రామంలో సర్వే నంబర్ 81లో కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ అనే పేరుతోనే ఒక రైస్ మిల్ ఉంది. అతను దాన్ని 2022 సంవత్సరంలో కొన్నాడు. తనకి రైస్ మిల్ నడపడంలో సరిగా అనుభవం లేదన్న ఉద్దేశంతో ఎవరికైనా లీజ్కి ఇద్దామని చూస్తుండగా తాండూరులో నివాసం ఉండే అవిటి సంతోష్ కుమార్ అనే వ్యక్తి తను దాన్ని తీసుకొని లీజుకు నడుపుతామని చెప్పి సంవత్సరానికి 10 లక్షల రూపాయల చొప్పున లీజు చెల్లించేటట్టుగా దాన్ని లీజుకు తీసుకున్నాడు. ఆ తర్వాత అతను మరొక వ్యక్తితో పార్ట్నర్గా షిఫ్ట్ చేసుకుని లీజు నడుపుతుండగా ఈయనకి 2024 సంవత్సరంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు బియ్యాన్ని అక్రమంగా తరలించినారు. ఈ రైస్ మిల్ నుంచి ప్రభుత్వానికి చెల్లించవలసిన బియ్యం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి షార్ట్ ఫాల్ ఉందని చెప్పి ఈయనకి సుమారుగా 5 కోట్ల రూపాయలకు పైన పెనాల్టీ విధిస్తూ ఈయనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ అందుకున్న తర్వాత రవీందర్ గౌడ్ ఆ సంతోష్ కుమార్ని, అతని పార్ట్నర్ అయిన చల్లా వెంకటేశంని కూడా గట్టిగా నిలదీసి అడగడం జరిగింది. దాంట్లో కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సంతోష్ కుమార్ మరియు చెల్లా వెంకటేశం ఇద్దరు కూడా తాము ఇట్లా మోసం చేసినామని చెప్పి ఒప్పుకొని రవీందర్ గౌడ్కి 5,10,00,000 రూపాయలకి చెల్లించేటట్టుగా ఒప్పుకొని దానికి 3 చెక్కులను ఇవ్వడం జరిగింది.